ప్రైజ్ ద లార్డ్. యెహోషువ గ్రంథం ఇజ్రాయేలీల చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని వివరిస్తుంది. మోషే మరణం తర్వాత యెహోషువ నాయకత్వంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన దేశమైన కానానును ఇజ్రాయేలీలు స్వాధీనం చేసుకోవడం వివరిస్తుంది. మోషే మరణించిన తరువాత యెహోషువ నాయకత్వం తీసుకొని యోర్దాను నదిని దాటించాడు. కనాను దేశాన్ని జయించి స్వాధీనపరుచుకొని ఇజ్రాయేలీ ప్రజలకు 12 గోత్రాల వారీగా భూములను పంచిపెట్టారు. యెహోషువ గ్రంథంలో 6 ఆశ్రయపురాలున్నాయి. దేవుని ఆజ్ఞ ప్రకారం పట్టణం చుట్టూ తిరుగుతూ బూరలు ఊదడం ద్వారా ఎరికో గోడలు కూలిపోయాయి. ఆ విధంగా ఎరికో పతనమయ్యింది. అవిధేయత వల్ల, అంటే ఆకాను చేసిన పాపం వల్ల ఓటమి పాలయ్యారు. మరలా విధేయత చూపడం వలన విజయం పొందారు. దేవుడు ఇజ్రాయేలీలను ఎంత ప్రేమించారంటే వారి విజయం కోసం సూర్యచంద్రుల్ని నిలిపివేశారు, ప్రకృతిని సైతం ఆపివేశారు. యెహోషువ తన చివరి దశలో ఇజ్రాయేలీలను దేవునికి నమ్మకంగా ఉండాలని వారిని హెచ్చరించారు. దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానాలలో దేనిని తప్పకుండా అన్నీ నెరవేర్చిన దేవుని నమ్మకత్వాన్ని యెహోషువ గ్రంథం వివరిస్తుంది.